ఇప్పుడు చెప్పబోయే టాపిక్ కుమారి ఆంటీ అని హైదరాబాద్లో రోడ్ సైడ్ ఫుడ్ అమ్మే ఒక ఆంటీ గురించి. ఆవిడ ఫుడ్ అదిరిపోద్ది. మెల్లమెల్లగా ఫేమస్ అయ్యి ఈ మధ్యన సెలబ్రిటీలు కూడా వెళ్ళి సినిమా ప్రమోషన్లు చేసుకుని అక్కడ భోజనం చేసే పరిస్థితికి వచ్చేసింది ఆవిడ. సో నరగోల తగిలిందా నిజంగా ఆవిడకి? నరఘోష, నరుడి కన్ను పడితే నాపరాళ్ళైనా పగిలిపోతాయి, ఇలాంటివన్నీ నిజమా కాదా అనేది ప్రూఫ్స్తో సహా ఇప్పుడు నేను మీకు చెప్తా. ఆవిడ కష్టపడుతుంది, వాళ్ళ హస్బెండ్ ఆవిడ ఇద్దరు కలిపి ఎప్పటి నుంచో 10-12 సంవత్సరాల నుంచి అక్కడ ఫుడ్ అమ్ముకుంటున్నారు వాళ్ళు. సడన్గా ఏమైందో తెలియదు, ఈ మధ్యన ఫుడ్ బ్లాగర్స్ వాళ్ళు వీళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి వాళ్ళ కంట్లోని వీళ్ళ కంట్లోని పడి ఫేమస్ అయ్యారు. బాగానే ఉందంతా. ఈ దెబ్బతో హైదరాబాద్లో కావచ్చు, అక్కడికి హైదరాబాద్కి వచ్చేవాళ్ళు ఆ వ్లాగ్స్ చూసేసి అక్కడ ఫుడ్ టేస్ట్ కంటే ముందు విజువల్గా కనిపించే ఆవిడని చూడాలని వెళ్ళిపోవడం మొదలుపెట్టేసి మొత్తం దుర్గం చెరువు ఆవిడ ఎక్కడైతే ఫుడ్ పాయింట్ పెట్టిందో అక్కడ మొత్తం ట్రాఫిక్ బ్లాక్ అయిపోయిందనమాట. బ్లాక్ అయిపోయింది. దీంతో పాటు పక్కనుండే వ్యాపారస్తులు ఏమన్నా తక్కువ తిన్నారా? కడుపు మండింది. అయ్యో బాబోయ్, మామూలుగా 100 ప్లేట్లు 50 ప్లేట్లు అమ్మితే గగనం ఫుట్పాత్ మీద ఫుడ్ అమ్మేవాళ్ళు, అలాంటిది ఈవిడ 100 ప్లేట్లు అమ్మేస్తుంది. ఫేమస్ అయిపోయింది, లక్షల్లో డబ్బులు వచ్చేస్తున్నాయి. ఏమైనా సరే చెడగొట్టాలి అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సైలెంట్గా ఎవడో ఒకడు సన్నాసి ఉంటాడు కదా, ఆడెళ్ళి కంప్లైంట్ ఇవ్వడమో లేదంటే మాకు న్యూసెన్స్ అయిపోతుందని చెప్పడమో చెప్పుంటాడు. ఇప్పుడు వాళ్ళని అక్కడి నుంచి ఆ ఫుడ్ కోర్ట్ తీసేయమని చెప్పానంట. వాళ్ళు దాని మీదే బ్రతుకుతున్నారు. ఎంత వస్తుంది అనేది పక్కన పెట్టు, ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు కదా, కష్టపడి చేసుకుంటున్నారు కదా. ఇంకో తింగర పని ఏంటో తెలుసా ఆ ఆంటీ చేసింది? ఆవిడ ఏం చెప్పింది ప్రతి వ్లాగర్కి, నాకు అన్ని ఖర్చులు పోయి 1,50,000 మిగులుతుందమ్మా, సో ఈ ఖర్చులు అయ్యి పోతే 1,00,000 రూపాయలు మిగులుతుందని చెప్పింది. 1,00,000 రూపాయలు మిగులుతున్నాయి నీకు నువ్వు పబ్లిక్లో చెప్తే నరగోలు తగులుతుంది. ఎలా తగులుతుంది? మూఢనమ్మకాల వల్ల కాదు. ఇప్పుడు ఒకడు బాగుపడుతున్నాడో ఒకడు పైకి వెళ్ళిపోతున్నాడు అంటే టార్గెట్ చేసేవాళ్ళు 100కి 90% మంది ఉన్నారు కాబట్టి ఆవిడ చుట్టుపక్కల ఉండే షాపులు వాళ్ళు, అక్కడ కొద్దో గొప్ప మనకు ఆ బిజినెస్తో సంబంధం లేకపోయినా సరే ఓరవలేని వాళ్ళు ఉంటారు. ఈ వీడియోలు చూసి అయ్యి బాబు ఇంత మిగులుతుందా, అమ్మ ఎలాగైనా తొక్కేయాలి అనే ఒక టార్గెట్తో ఎవరిలో పుల్ల పెట్టారు. అక్కడ జనం ఎక్కువైపోయారు. ఇప్పుడు అక్కడ ఆవిడ బిజినెస్ తీసేయమని హుకుం వచ్చింది పోలీసుల దగ్గర నుంచి. ఇక్కడ ఇంకో తప్పు ఏంటో తెలుసా, నాకు బాధ అనిపించింది. నేను వీడియో చూశాను ఒకటి, ఈ మీడియాలో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి మైక్ పెట్టి అంటున్నారు, చెప్పండి ఇప్పుడు మరి ఎలా మీరు ఇక్కడ తీసేస్తారు కదా ఎక్కడ పెడతారంటే వాళ్ళ హస్బెండ్ ఆవిడ దండాలు పెడుతున్నారన్నమాట. బాబు మమ్మల్ని వదిలేయండి, మీరేదో సరదాగా వచ్చి భోంచేసి వీడియో తీసుకుంటానంటే నేను ఓకే అన్నాను. ఇప్పుడు మీ వల్ల ఇదంతా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, మీరు మైక్లు అయ్యి పెట్టడం వల్ల చాలామంది ఆ యూట్యూబ్లో కనిపించాలని వీడియోలో కనిపించాలని గుట్టలుగా వస్తున్నారు జనం, తినేవాళ్ళకంటే చూసేవాళ్ళు ఎక్కువైపోయారు, మా పొట్ట కొట్టొద్దు అని వాళ్ళు బ్రతిమలాడుతుంటే వీళ్ళు ఏమన్నారు తెలుసా, మేము వ్లాగ్స్ చేయకుండా మేము మిమ్మల్ని వీడియోలో చూపించకుండా మీరు అంత ఫేమస్ అయిపోతారా, మీరు అంత తోపులా అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ హస్బెండ్ ఒకటే అన్నాడు, మేము ఏమన్నా చేయమన్నామా మిమ్మల్ని, మేము ఏమన్నా పబ్లిసిటీ అడిగామా అని చెప్పి ఆయన మొత్తుకుంటున్నాడు. ఎంత అలా అయిపోయిందంటే ఇప్పుడు నిజంగానే అదే యూట్యూబ్ ఛానల్లో అదే టీవీ ఛానల్లోకి ఒక క్వశ్చన్ వేయాలి మనం. ఆ క్వశ్చన్ ఏంటో తెలుసా, సరే ఒక ఆవిడ ఫేమస్ అయింది, ఆవిడ వీడియోలు అందరూ చూస్తున్నారు కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ వ్లాగ్ చేసుకున్నావు, ఇప్పుడు వెళ్ళి కెమెరా పెట్టాలని క్వశ్చన్ అడుగుతున్నావు. అసలు కొత్తగా అలాగే ఫుట్పాత్ మీద బిజినెస్ పెట్టి బిజినెస్ అవ్వకుండా చాలామంది చూస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో చేసి పలానా స్ట్రీట్లో పలానా ఈవిడ పాపం పెట్టి ఆల్రెడీ 2 నెలలు అవుతుంది కానీ బిజినెస్ జరగట్లేదు, దయచేసి సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చి భోజనం చేయండి, ఆవిడకి 10 రూపాయలు మిగులుతాయి, లేదంటే ఆవిడకు ముసలావిడ, లేదంటే సింగిల్ పేరెంట్, లేదంటే ఇంకోటి అని అలాంటివి చెయ్యు. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఫేమస్ అయింది కాబట్టి దాని మీద నీకు వ్యూయర్షిప్ వస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళావు తప్ప నువ్వేదో మైక్ పెట్టి వీడియోలు తీసినంత మాత్రం అక్కడ ఆ కుమారి ఆంటీ అనే ఆవిడ ఫేమస్ అవ్వాలా. ఈ కక్కుర్తిగాళ్ళు అందరూ వెళ్ళి వీడియోలు తీసుకోవాలి, హ్యాపీగా వ్యూయర్షిప్ పెంచుకోవాలి. ఆవిడ ఫేమ్లో ఉన్నంతసేపు తిప్పి కుమారి ఆంటీ భోజనాల్లో ఎంత మిగులుతుందో తెలుసా, కుమారి ఆంటీ అసలు ఆ టేస్ట్కి సీక్రెట్ ఏంటి, ఆవిడకి ఎంత వస్తుందో తెలుసా, ఇలాంటి తమ్నైళ్ళు అన్నీ పెట్టి వాళ్ళ జీవితం సర్వనాశనం చేసేదాకా వీళ్ళందరూ చుట్టుముట్టేస్తారు. వీళ్ళకి ఆబ్వియస్గా ఒక 2 మిలియన్ 3 మిలియన్ వ్యూస్ వచ్చేసిన తర్వాత ఇంకా ఆవిడని ఎవరో చూడలేదు, ఆ వ్లాగ్ కథ అయిపోయింది అనుకున్న తర్వాత వదిలి పడదొప్పుతారు. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. రాకేష్ మాస్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా చాలామంది ఉన్నారు, అగ్గిపెట్టి మచ్చ అని రకరకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఏంటంటే కేవలం వాళ్ళ వ్యూయర్షిప్ కోసం ఆట బొమ్మల్ని చేసి ఆ టైంలో వ్లాగ్స్ తీసుకుని వీడియోస్ తీసుకుని వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి సర్వనాశనం చేసి వదిలేశారు.
వీళ్ళు ఏదైతే ఫేమ్ చూపిస్తున్నామని ఫీల్ అవుతున్నారో ఆ ఫేమ్ వల్ల చాలామంది సర్వనాశనం అయిపోతున్నారు. ఎందుకంటే అది ఒక హై ఇస్తుంది, డ్రగ్ లాంటిది అది. అది ఏమాత్రం మంచిది కాదనమాట. ఇలాగే నాకు తెలిసి నార్త్ సైడ్ ఎవరో ఇద్దరు ముసలోళ్ళు చిన్న ఫుడ్ బండి ఏదో ఉండేది వాళ్ళకి. చాలా ముసలోళ్ళు వాళ్ళు ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా ఒక 70 నుంచి 80 సంవత్సరాలు ఉంటాయి. అలాగే వాళ్ళు కూడా యూట్యూబ్లో ఫేమస్ అయ్యి జనం ఎక్కువ వచ్చేస్తున్నారని పాపం ఎవరో తప్పుడు సలహా ఇస్తే ఆ చిన్న బండి నుంచి వచ్చిన డబ్బులు అప్పటిదాకా పోగు చేసుకుని డబ్బులన్నీ పెట్టి ఒక మంచి హోటల్ పెట్టేశారు. ఏమైంది? నువ్వు ఆ బండి దగ్గర ఏదైతే ఫుడ్ పెడుతున్నావో ఆ ఫుడ్కి అట్రాక్ట్ అయ్యి జనం వచ్చారు తప్ప నువ్వేదో పెద్ద హోటల్ పెట్టేస్తే అక్కడికి జనం రారు అనేది పాపం ఆ ఏజ్లో వాళ్ళకి తెలియక దాచుకున్న ప్రతి రూపాయి పెట్టి హోటల్ పెడితే వాళ్ళు మొత్తం కొలాప్స్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే ఆ ఫుడ్ బండి దగ్గర కూడా ఎవరు వెళ్ళట్లా. అందుకే నేను చెప్పేది ఏంటంటే మన పాడ్కాస్ట్లో మనం ప్రతిదీ మాట్లాడుకుందాము అనుకున్నాం కాబట్టి చెప్తున్నా. ఎప్పుడైనా ఒకళ్ళు హై ఇచ్చినప్పుడు రెచ్చిపోవడం, ఏదైనా నువ్వు నీ అంత టోళ్ళు లేడు అన్నప్పుడు ఎగిరెగిరి పడడం చేస్తే మాత్రం నరగోల తగులుతుంది. నరగోల అంటే అదేంటి మాయలు మంత్రాలు కాదు. మనం ఎదుగుతున్నాం అనేటప్పటికీ ఎవడొకడో 4 వైపుల నుంచి నలుగురు పుల్లలు పెట్టేస్తారు. ఆ పుల్లలు పెట్టడం వల్ల మన వ్యాపారం లేదంటే మన ఎదుగుదలకి చాలా ఇబ్బందులు వస్తాయి. దాన్నే నరఘోష అంటారు తప్ప ఇలా దీర్ఘంగా చూసినంత మాత్రం నా చూపుల్లో నుంచి ఒక పవర్ వచ్చి నీ బిజినెస్ మస్ అయిపోవడం లేదంటే నీకు జ్వరం వచ్చేయడం ఇలాంటివి జరగవు. కడుపు మంట అనేది మనిషికి ఉన్న ఒక నైజం. అది ప్రతి ఒక్కడికే ఉంటుంది. బుద్ధి జ్ఞానం ఉన్నాడు, అరే తప్పు మనం అలా ఆలోచించకూడదు, పోన్లే బాగుపడతాడు, పోన్లే ఏముందలే అని కంట్రోల్ చేసుకుంటాడు. ఒక్కొక్కడు ఏంటంటే ఈ అమ్మ నిన్న కాక మొన్న మన ఎదురుకుండానే భోజనాలు అమ్ముకున్నాడు వీడు, అంటే నిన్న కాక మొన్న మన ఎదురుకుండానే పొద్దున్నే వచ్చి భోజనాలు అమ్ముకునేది ఇప్పుడు లక్షలు సంపాదిస్తుందా, నా జీతం 70,000, ఆవిడికి 1,50,000 మిగలడం ఏంటి అనే ఒక దాన్ని ఏమంటారో అదొక దరిద్రమైన ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలు అన్నీ కలిపి ఇప్పుడు పాపం ఆవిడ అక్కడ ఏదో సంపాదించుకుంటుంది, ఆవిడ వ్యాపారం లేకుండా చేసేసారు. ఇంత హానెస్ట్గా ఇప్పుడు ఇంతసేపు ఈ వీడియో మాట్లాడడానికి రీజన్ ఏంటంటే దయచేసి పబ్లిసిటీ కోసం ఎవ్వరూ పాకులాడొద్దు. పబ్లిసిటీ కోసం పాకులాడితే మిగిలేది 0. నిన్ను ఎవడు చూస్తాడు చెప్పు? ఒక వారం రోజులు, 10 రోజులు, ఒక నెల చూస్తారు, తర్వాత నువ్వు కామన్ అయిపోతావు. సో అలాంటి పబ్లిసిటీ వేటలో పడి ఇప్పుడు ఆవిడ అక్కడ ఫుడ్ అమ్ముతుంది, ఆ ఫుడ్ తినాలి, వెళ్ళి కడుపు నిండా తినాలి, ఫుడ్ ఆస్వాదించాలి, ఆ ఫుడ్ నాకు మైమరిచిపోతా తింటాను అని వెళ్ళే వాళ్ళకంటే పలానా కుమారి అంటిరా ఎక్కడ దుర్గం చెరువు పక్కన కోహినూర్ హోటల్ ఉంటుంది అని ఆపోజిట్లో ఒక చిన్న రోడ్లో పెట్టిందంట, అంతా ఒక అరగంట పని సరదాగా వెళ్ళి చూసి వచ్చేద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళి గుమిగూడిపోయి ఆవిడ వ్యాపారాన్ని మొత్తం చెడదొబ్బి ఇప్పుడు అక్కడ ఆవిడ వ్యాపారం లేకుండా తీసేయడానికి చాలామంది ఇండైరెక్ట్గా కారణమయ్యారు. ముఖ్యంగా ఛానల్ వాళ్ళు వెళ్ళి ఇప్పుడు మైక్ పెట్టి మా వల్ల మీరు ఫేమస్ అయ్యారు అంటున్నారు. ఎవడ ఫేమస్ అయ్యాడు? ఆవిడ దగ్గరికి అంతమంది వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇచ్చి చాలా బాగా చేస్తుంది ఆవిడ, తక్కువ డబ్బులకి ఎక్కువ భోజనం పెడుతుంది, 100 రూపాయలకి నాన్ వెజ్ భోజనం పెడుతుంది అని పేరు ఆవిడ క్రియేట్ చేసుకోకుండా వెళ్తే నువ్వు కెమెరా పెట్టేవాడువా? నీ వ్లాగ్స్ ఎవడన్నా చూసేవాడా? పోనీ జీవితాంతం ఇలా ఆవిడ మీద వీడియోలు తీస్తూనే ఉంటావా? ఆవిడ బిజినెస్ చేసిన రోజులు 20 సంవత్సరాలు ఆవిడ అక్కడే అమ్ముకుంటుంది, నువ్వు రోజు వెళ్ళి రోజుకు ఒక వీడియో పెట్టవు. సో అందుకని ఎప్పుడైనా ఏదైనా చేసే ముందు కొంచెం సీక్రెట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఆవిడ చేసిన తప్పు కూడా ఏంటంటే ఎవడో యూట్యూబర్ వెళ్ళి మీకు ఎంత మిగులుతుంది ఆంటీ అంటే లేదమ్మా నాకు ఒక 1,50,000 వరకు మిగులుతుంది, రోజుకి ఇన్ని ప్లేట్లు అమ్ముతాను, లేదంటే అది చేశాను ఇది చేశానని ఆవిడ పాపం చాలా ఇన్నోసెంట్గా ఆవిడ చెప్పేసింది మొత్తం అన్నీ. అలా చెప్పేయడంతో అందరికన్నా ఆవిడ మీద పడింది. నెలకి 1,00,000 రూపాయలు అంటే దాదాపుగా సంవత్సరానికి 12 నుంచి 15 లక్షలు సంపాదిస్తుంది ఆవిడ అనే పేరు వెళ్ళిపోయి అసలు అంత ఏముంది దాంట్లో అని తెలుసుకోవడానికి అందరూ ఆవిడ దగ్గరికి వెళ్ళడం. ఇప్పుడు చివరికి చూస్తే ఆవిడ ఎంత సంపాదిస్తుంది ఏంటి అన్నది పక్కన పెడితే అదంతా వాళ్ళ కష్టం. ఎవరి దగ్గర దొబ్బేయలేదు, వాళ్ళు ఎవరి దగ్గర లాగేసుకోలే. వాళ్ళకి వచ్చిన రుచిని జాగ్రత్తగా వండుకుని రోడ్డు పక్కన అమ్ముకుంటున్నారు, ఒక 4 డబ్బులు సంపాదించుకుంటున్నారు, తప్పే ఉంది దాంట్లో. అందుకని ఎవరి దగ్గర ఏదో ఫేమస్ అని చెప్పి గుంపులుగా వెళ్ళిపోయి వాళ్ళని చెడగొట్టే కన్నా వాళ్ళలాగే ఇంకా చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసి 4 రూపాయలు సంపాదించుకోవాలి, ఇప్పటిదాకా బాగా నలిగిపోయాం, బాగా దెబ్బతిన్నాం, సో ఈ బిజినెస్లో హానెస్ట్గా చేసి డబ్బులు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఆ కుమార్ ఆంటీ కూడా చెప్పింది, నా దగ్గరే కాదు బాబు, ఈ పక్కన అందరూ కూడా బాగా చేస్తారు, మీరు వాళ్ళ దగ్గర కూడా తినొచ్చు అంటే ఒక్కడు కూడా ఎండగా అసలు ఇక్కడే తినాలి, ఇంకెక్కడికి మించి ఫుడ్ దొరకదు అన్నట్టు ఎగబడ్డారు. ఆవిడ పొట్ట కొట్టారు నిజంగానే. ఇప్పుడు వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు. అందుకని నిజంగా మీకు మనసు ఉంటే
మన చుట్టుపక్కల చిన్న చిన్న వ్యాపారస్తులు చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. నచ్చిందనుకోండి ఒక నలుగురికి చెప్పి కొంచెం పైకి లాగడానికి ట్రై చేయండి వాళ్ళని. సో అప్పుడు నిజంగానే మీరు ఏదో వాళ్ళకి కొంచెం అన్న హెల్ప్ అయిన వాళ్ళు అవుతారు. కానీ ఇలా మీద పడిపోయి గుంపులు గుంపులుగా రచ్చరచ్చ చేసేసి ఏం ఉపయోగం ఉండదు. అందుకని నరగోళ అనేది ఏది ఉండదు. ఒకడు ఎదుగుతున్నాడు అనేటప్పటికి మాత్రం ఆన్ని కొలాప్స్ చేయడానికి చాలా అంటే చాలా గ్యాంగ్స్ చుట్టుపక్కల రెడీ అవుతాయి. ఆ గ్యాంగులు రెడీ అయ్యి ఎక్కడెక్కడైతే పుల్లలు పెట్టి మనల్ని మెల్లిమెల్లిగా లాగడానికి ప్రయత్నిస్తారో ఆ ప్రాసెస్సే అయిపోయి దిష్టి తగిలేసింది, ఈ మధ్య నేను సంపాదిస్తున్నాడు, బిజినెస్ సక్సెస్ అయిందంట, దిష్టి తగిలేసి మొన్న ఇదిగో ఏదో లాస్ వచ్చిందంట, ₹1,00,000 ఏదో కట్టాల్సి వచ్చిందంట, ఈ రకరకాలు చెప్తారు. అదంతా నరగోల కాదు, నరుడి యొక్క దరిద్రమైన ఆలోచన, కుళ్ళు కుతంత్రాలు చేసే విధానం. అర్థమైందనుకుంటా. సో ఎగబడొద్దు ఎక్కడికి. ఇక్కడ అందరూ సమానమే. ఎగబడి అలాంటి చిన్న చిన్న బొట్టలు అయితే అస్సలు కొట్టకూడదు.